వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. జ్యోతి జగాओ ज्योति जगाओ विश्व शांति की ज्योति जगाओ ज्योति जगाओ ज्योति जगाओ विश्व शांति की ज्योति जगाओ इस धरती से अशांति का अंधकार मिटाओ ज्योति जगाओ ज्योति जगाओ ज्योति जगाओ विश्व शांति की ज्योति जगाओ जग के ओ माटी के खिलौने बैर कभी ना रखना जग के ओ माटी के खिलौने ఓం శాంతి. ముందుగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా ఫర్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్. యోగా మన జీవితంలో సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కూడా తీసుకొస్తుంది. ఐశ్వర్యాన్ని కూడా యోగం అంటారు. వాళ్ళ యోగంలో చాలా ఉంది, నాకు యోగం లేదు అంటారంటే యోగం అంటే కూడా ఒక విధంగా అదృష్టము, ఐశ్వర్యము అనే అర్థం వస్తుంది. అందుకే అంతర్జాతీయంగా కేవలం భారతదేశమే కాక ప్రపంచ దేశాలన్నీ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటాయి. 21 జూన్ యోగా దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటే ఇది 10వ సంవత్సరం. 2015లో మొదలైంది. మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క సంకల్పాన్ని యునైటెడ్ నేషన్స్లో ఆమోదించి దీన్ని ఇంటర్నేషనల్ యోగా డేగా డిక్లేర్ చేశారు. ఇది చాలా సంతోషకరమైనటువంటి రోజు. మొత్తం ప్రపంచంలోని వారందరి దృష్టి భారతదేశం యొక్క ప్రాచీన యోగం వైపు మరలుస్తున్నటువంటి రోజు ఇది. ప్రతి సంవత్సరం యోగా డేకి ఒక థీమ్ ని సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఈసారి యోగా ఫర్ విమెన్ ఎంపవర్మెంట్ ఈ థీమ్ అనుసారంగా జరుపుకుంటున్నారు. అంటే హెల్త్ కోసం, ఒకసారేమో యోగా సొసైటీ కోసం, ఒకసారి యోగా హార్మనీ కోసం అని ఇలా టాపిక్స్ పెట్టారు. ఈసారి థీమ్ మాత్రం విమెన్ ఎంపవర్మెంట్. యోగా అనేటువంటి శబ్దము యుజ్ అనే సంస్కృత పదం నుండి వెలువడింది. యుజ్ అంటే రెండిటిని జాయిన్ చేయటం, కంబైన్ చేయటం అని అర్థం. అందుకే ఇంటర్నేషనల్ యోగా డేకి లోగోగా ఏదైతే మనం చిహ్నాన్ని చూస్తూ ఉన్నామో, వెనకాల బ్యానర్లో కూడా చూస్తున్నారు, యోగా డే యొక్క లోగోలో 2 చేతులు జోడించి ఉండడాన్ని చూస్తున్నారు. నమస్తే ఫోజ్ లో ఆ 2 చేతులు జోడించి ఉండడం అది యోగాకి గుర్తు. అంటే జాయినింగ్, కనెక్టింగ్, రెండిటిని కలపటం అది యోగా. తెలుగులో మనం యోగం అంటాం. యోగం అంటే రెండిటిని కలపటం, రెండిటి మధ్య సంబంధాన్ని ఏర్పరచడం అని. వియోగం అంటే విడిపోవటం, యోగం అంటే కలపటం అని అర్థం. యోగా యొక్క గురువుగా ఫాదర్ ఆఫ్ యోగా అని పతంజలి మహర్షిని చెప్పుకుంటారు. పతంజలి మహర్షి తన జీవితంలో యోగా సాధన చేసి 8 విషయాలను యోగాలోని 8 స్టెప్స్గా అందరికీ అందిస్తూ వచ్చారు. అవి ఇప్పటి వరకు ఆయుష్ డిపార్ట్మెంట్ వైపు నుండి
ఏదైతే యోగా ప్రోటోకాల్ ప్రకారంగా జరిగే ఆసనాలు ఇవన్నీ ఉన్నాయో దాన్ని ఫాలో అవుతూ కొంతమేరకు యోగా యొక్క పరిచయాన్ని అందరికీ ఆ విధంగా అందిస్తూ ఉన్నారు. అందులో పతంజలి గారు వినిపించిన విధంగా చూస్తే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని ఇలా 8 అంశాలు ఉన్నాయి. యమ అంటే కొన్ని నైతిక సూత్రాలు, సత్యంగా ఉండాలి, అహింసతో ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలి, ఆధ్యాత్మిక చింతన చేయాలి అని ఇటువంటి కొన్ని విషయాలను ఇందులో ప్రతి ఒక్క మానవుడు ఫాలో అవ్వాలని తెలియజేశారు. అలాగే నియమాలలో శుచి, శుభ్రత, దైనందిన జీవితంలో పాటించవలసినటువంటి కొన్ని విషయాలను తెలిపారు. ఇలా ఒక్కొక్క దానిలో మానవుని బాహ్య ప్రపంచం నుండి అంతర్గతం వరకు తీసుకెళ్లే ప్రయత్నంలో స్టెప్స్ అన్నిటినీ వివరిస్తూ వచ్చారు. మూడోది ఏంటి అంటే ఆసన. ఆసనాలు ఇప్పటి వరకు మీరు స్థూలంగా శరీరం యొక్క వివిధ భంగిమలను కొంతసేపటి వరకు ఏకాగ్రం చేస్తూ అదే పొజిషన్ లో నిలుపుతూ ప్రాక్టికల్ గా యోగా ఆసనాలు చేశారు. అది కూడా అవసరం. ఇంద్రియాలన్నింటినీ నిగ్రహపరుచుకునేందుకు, మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఆసనాలు. ఆ తర్వాత 4వది ప్రాణాయామం. ప్రాణాయామంలో శ్వాస నిశ్వాసలను నియంత్రించుకుంటూ శ్వాస ప్రక్రియ ద్వారా మన ఊపిరితిత్తులకు శాంతిని అనుభవం చేయించే ప్రయత్నం చేస్తారు. ఇది కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తుంది. అయితే చాలా మంది యోగా అంటే ఇంతవరకే ఆగిపోతారు. యోగాసనాలు అంటే ఫిజికల్ గా చేయాల్సినవి అన్ని చేస్తే యోగా చేస్తున్నట్లు అనుకుంటారు. కానీ అది సగం కూడా పూర్తయినట్టు కాదు. అది ఒకటే భాగాన్ని పాటిస్తూ ఉన్నట్టు అవుతుంది. కేవలం ఆసనాలు ప్రాణాయామం వరకే ఆగిపోకుండా మిగతా స్టెప్స్ ని కూడా మనము ఫాలో అవ్వాలి. ప్రత్యాహార ప్రత్యాహార అంటే మన ఇంద్రియాలన్నిటికీ డిటాచ్ అవ్వడం. అందుకే లాస్ట్ స్టెప్ లో ఏం చేశారు అందరూ? శవాసనం చేశారు కదా. ఎందుకు? యోగా ఆసనాలన్నిటినీ ఇంద్రియాలను కదిలించి చేసిన తర్వాత ఫైనల్ గా డిటాచ్ అవ్వాలి, ఇంద్రియాలన్నిటికీ అతీతంగా అవ్వాలి. కర్మేంద్రియాలు, దేహము, దైహిక విషయాలకు డిటాచ్ అయిపోయి శవాసనంలో ఉన్నారు. అది ప్రత్యాహార స్టేజ్. ఆ తర్వాత ధారణ అంటే మన ఆత్మ స్వధర్మంలో స్థితులవ్వడం. స్వయాన్ని అన్నిటికీ అతీతంగా చేసుకుని ఏం చేయాలి? అన్నిటికీ డిటాచ్ అయ్యాం ప్రత్యాహారంలో. కానీ ఏం చేయాలి? నెక్స్ట్ స్టేజ్ ధారణలో ఉండాలి, స్వధర్మంలో, ఆత్మస్మృతిలో ఉండాలి. ఆత్మ యొక్క స్వధర్మం శాంతి. ఆ శాంతి యొక్క అనుభవంలో ఉండాలి ధారణ యొక్క స్టేజ్ లో. ఆ తర్వాత ధ్యానం అంటే ఆత్మ సంబంధాన్ని పరమాత్మతో జోడించటం. చూడండి, స్టెప్ బై స్టెప్ బయట నుండి లోపల వరకు వెళ్తున్నాం. ముందేమో నైతిక నియమాలు పాటించాం, తర్వాత శారీరక శుచి శుభ్రతను పాటించాం, తర్వాత ఇంద్రియాలన్నింటినీ ఒక ఆసన స్టేజ్ లో పెట్టాం, తర్వాత ఇంద్రియాలకు డిటాచ్ అయ్యాం, ఆ తర్వాత ఆత్మస్మృతిలో ఉన్నాం, ఆ తర్వాత ఆత్మస్మృతి నుండి పరమాత్మతో మనస్సును జోడించడం. ఇది ధ్యానం. అంటే ధ్యాసను మన ఆత్మ నుండి పరమాత్మ వైపు పెట్టడం, లింక్ ఏర్పరచడం. దీన్ని మెడిటేషన్ అంటారు. ఇలా మనం పరమాత్మతో మనసు సంబంధాన్ని జోడించడం వలన పరమాత్మని సర్వశక్తులను, దివ్య శక్తులను మనలో అనుభవం చేసుకుంటూ ఉంటాము. అలా అనుభవం చేసుకుంటూ మనల్ని మనం కూడా ఆ స్థితికి, ఆ పరమాత్మని యొక్క నిరాకారి జ్యోతిర్బిందు స్థితికి తీసుకెళ్ళగలుగుతాం. అంటే సమాధి స్టేజ్ అన్నారు దాన్ని. నిర్వికల్ప స్థితి, సంకల్పాలకు కూడా అతీతంగా, ఇంకా అధికంగా ఆలోచనలు కూడా చేయకుండా పరమాత్ముడు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితికి మనల్ని మనం తీసుకెళ్ళగలుగుతాం. ఇలా 8 స్టెప్స్ ని పతంజలి యోగాలో వినిపిస్తారు. సింపుల్ గా చెప్పాలి అంటే యోగను
మనకి రెగ్యులర్ లైఫ్లో 4తో మనం జోడించుకుంటాం. ఒకటి ఏంటంటే మనం చేసేటువంటి ప్రతి ఆలోచన ప్రభావం మన సోల్, మన ఫీలింగ్స్ పైన పడుతుంది. మనం ఏది ఆలోచిస్తే అదే ఫీలింగ్ మన ద్వారా అనుభవం అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం బాధగా ఆలోచిస్తే బాధ అనుభవం, సంతోషకరమైన ఆలోచనలు చేస్తే సంతోష ఫీలింగ్ కలుగుతుంది. అంటే మన థాట్స్ డైరెక్ట్లీ మన ఫీలింగ్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. అంటే ఫస్ట్ మన ఆలోచనల ప్రభావము మన పైనే, మన ఫీలింగ్స్ పైనే పడుతుంది. సెకండ్ దేనిపైన పడుతుందంటే మన శరీరం పైన, మన శరీరం యొక్క ఇంద్రియాల పైన పడుతుంది. అందుకే కొన్ని ఆలోచనలు అధికంగా చేయడంతో చెమటలు రావడం, వణుకు పుట్టడం, లేకపోతే గుండె దడ పెరగడం, లేకపోతే బీపీ డౌన్ అవ్వడం, ఇవన్నీ ప్రాక్టికల్ గా అనుభవం చేస్తారు. అంటే ఆలోచనల ప్రభావం ఫస్ట్ మన ఫీలింగ్స్ పైన, ఆ తర్వాత మన శరీరం పైన పడుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది, మన చుట్టూ ఉన్న వ్యక్తులు, మన ఇంట్లో నలుగురు పైన, లేదా మనం ఎక్కడైతే ఉద్యోగం వ్యాపారం చేస్తున్నామో అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల పైన, మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల పైన దాని ప్రభావం పడుతుంది. లోపల ఏదైతే ఆలోచించామో అదే రకంగా వారిని చూడడం, వారితో బిహేవ్ చేయడం మనం చేస్తాం. సో మన చుట్టూ ఉన్న వ్యక్తుల పైన. ఇక 4వది ఏంటి అంటే మన విశ్వం పైన, మొత్తం విశ్వంలోని ప్రకృతిలోని పంచతత్వాల పైన కూడా మన సంకల్పాల ప్రభావం పడుతుంది. విశ్వాత్మలు, విశ్వంలోని అన్ని రకాల జీవాలు అన్నిటిపైన ప్రభావం పడుతూ ఉంటుంది. అందుకే ఏ ఆలోచన మనం చేసినా ఆ ఆలోచన శ్రేష్టంగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి అని చెప్పేది. అయితే ఈసారి తీసుకున్నటువంటి థీమ్ ఏదైతే యోగా ఫర్ విమెన్ ఎంపవర్మెంట్ అని ఉందో, ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే సృష్టికి మూలం అమ్మ అంటారు. మరి ఒక తల్లి ఒక కుటుంబాన్ని నడిపిస్తుంది. తల్లి ఆధారం, ఎందుకంటే జనని, అందరికీ జన్మనిచ్చేది ఒక తల్లి. సో అలాంటి తల్లి ఒక ఎంపవర్డ్ గా ఉంటే అది కూడా యోగా ద్వారా, ఎంపవర్మెంట్ అనేక రకాలుగా చెప్తూ ఉంటారు, కానీ యోగా ద్వారా తన శక్తులన్నిటినీ వెలికి తీయగలిగితే మొత్తం సృష్టిలో పరివర్తన చాలా సులభంగా సహజంగా జరుగుతుంది. ఎందుకంటే ఒక నారి కుటుంబంలో అందరి ఆరోగ్యం గురించి పట్టించుకొని తన ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేసుకుంటుంది. పిల్లలందరికీ అన్ని రకాలుగా అన్నిటి కోసం తను కష్టపడి తనని తాను పట్టించుకోదు. కానీ యోగా అనేది ఫస్ట్ గృహిణికి చాలా అవసరము. ఫిజికల్గా, మెంటల్గా, సోషల్గా, స్పిరిచువల్గా అన్ని రకాలుగా కూడా ఎంపవర్డ్ అయి ఉండాలి అంటే యోగా మనకి బాగా ఉపయోగపడుతుంది. అంటే మనం రోజు కొన్ని మంచి ఫిజికల్గా పాటించాల్సినటువంటి నియమాలను పాటించాలి, శుభ్రతను కూడా పాటించాలి. ఇంట్లో గృహిణీలు కానీ ఎవరైనా మహిళలందరూ ఈ 8 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ 8 స్టెప్స్ని ఇంట్లో ఫాలో అవుతే న్యాచురల్లీ విమెన్ ఎంపవర్మెంట్ వచ్చేస్తుంది. ఎందుకంటే అందులో అన్నీ ఉన్నాయి. మనం ఎప్పుడైతే మన మనసును హైయెస్ట్ సోర్స్ పరమాత్మతో జోడిస్తామో, పరమాత్మతో జోడించినప్పుడు మనం నార్మల్గా అయితే నారిని శక్తి అంటారు, కానీ ఎప్పుడైతే మనం పరమాత్మ శివుడితో మనల్ని మనం జోడిస్తామో అప్పుడు శివశక్తిగా అవుతాం. నారిగా ఉండదు, శివశక్తిగా అవుతుంది. మరి సృష్టిలో మొదటి యోగి ఎవరు? శివుణ్ణి మొదటి యోగి అంటారు, ఆది యోగి అని కూడా చెప్తారు. ఎందుకంటే వారి యోగాన్ని నేర్పించారు అందరికీ. మొత్తం ప్రపంచానికి యోగాన్ని నేర్పించింది ఆ పరమాత్మ శివుడే. ఆయన్ని యోగేశ్వరుడు అంటారు. ఆయన్ని అందరికీ యోగం నేర్పిస్తూ వచ్చారు. కాబట్టి మన యోగం ఆ శివుడితో పెట్టుకున్నప్పుడు ఆ శివుడి నుండి డైరెక్ట్ శక్తిని మనలోకి ఆహ్వానించగలుగుతాం. శారీరకంగా కానీ, మానసికంగా కానీ, సమాజపరంగా చూస్తున్నటువంటి అన్ని పరిస్థితుల్లో కానీ మనం చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి ఈరోజు మరి అందరికీ ఇదే మెసేజ్ని మనం ఇవ్వాలి అనుకొని ఈ థీమ్ని సెలెక్ట్ చేసి ఉంటారు. మొత్తం ప్రపంచంలో అందరికీ కూడా ప్రతి నారి తన లోపల ఉన్నటువంటి శక్తిని జాగృతం చేయాలి. దానికోసం శివుడితో
ఆ పరమాత్మ శివుడితో కనెక్షన్ని జోడించుకోవాలి అని. మరి అలాగే మనం చేస్తూ ఈ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతిరోజు ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా, సోషల్గా అన్ని రకాలుగా కూడా స్ట్రాంగ్గా ఉండేందుకు సంకల్పం తీసుకుందాము. ఓం శాంతి. బ్రహ్మకుమారి అన్నయ్యలకు, బ్రహ్మకుమారి అక్కయ్యలకు అందరికీ ఓం శాంతి. ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అక్కయ్య గారు చక్కగా యోగాకు సంబంధించి ముఖ్యంగా పతంజలి యోగ నియమాల గురించి చక్కగా విశదీకరించి చెప్పారు. ఆ పతంజలి చెప్పిన యోగా, అసలు యోగా అంటే ఏంటి అని ఒక చిన్న డెఫినేషన్ ఇచ్చారు ఆయన పతంజలి గారు. దాని అర్థం ఏంటంటే కలయిక. ఏం కలయిక? మనస్సు ఆత్మ చైతన్యంలో కలిసిపోవడమే యోగా, క్లుప్తంగా చెప్పాలంటే. దానికి ఏం చేయాలి అనేది ఇంకా చాలా సూత్రాలు, ప్రాణాయామాలు, యోగాసనాలు ఇట్లా మిగిలినన్ని చెప్పడం జరిగింది. కానీ యోగా ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనస్సు ఆత్మ చైతన్యంలో కలిసిపోవడం అనేది. అది అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థాయి అన్నమాట. అది మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, ఆధ్యాత్మికంగా ఉంటున్నారు కాబట్టి. ఇక నేను ఈరోజు చెప్పదలుచుకున్నది ఏంటంటే ముఖ్యంగా ఆరోగ్యపరంగా యోగా ఎలా ఉపయోగపడుతుంది అనేది. ఉదాహరణకి ఈ మనస్సు ఆత్మ చైతన్యంలో కలిసిపోవడం గురించి రామకృష్ణ పరమహంస ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. ఉప్పు బొమ్మ సముద్రపు లోతుని తెలుసుకుందామని చెప్పి సముద్రంలో దిగిందంట. ఆ లోతుని తెలుసుకునే క్రమంలో అది పూర్తిగా కరిగిపోయి నేనే సముద్రాన్ని తెలుసుకుందంట. అంటే ఉప్పు బొమ్మ సముద్రపు లోతుని ఎట్లా తెలుసుకోగలదు? అందులో కలిసిపోగలదు. ఈ మనస్సు ఆత్మ చైతన్యంలో కలిసిపోవడానికి అంత చక్కని ఉదాహరణ చెప్పి మనకి ఆధ్యాత్మికంగా అర్థమయ్యేలా చెప్పారనమాట. ఇప్పుడు ఒక ఖాళీ స్థలం ఉందనుకోండి, ఎక్కడైనా సరే, అక్కడ మనం విత్తనాలు నాటకుండా, నీరు పోయకుండా, సాగు చెయ్యకుండా, ఏమీ చెయ్యకపోయినా సరే అక్కడ పిచ్చి మొక్కలు మొలుస్తాయి. దానికి ఎవరూ ఏమీ చెయ్యక్కర్లేదు, ఖాళీ స్థలం ఉంటే చాలు, వాటంతట అవే వచ్చేస్తూ ఉంటాయి. అదే ఖాళీ స్థలంలో మంచిగా ఒక తోటని పెంచాలంటే, ఓ గులాబీ మొక్కలు పెంచాలన్నా మనకు ఉపయోగపడే మొక్కల్ని లేదా కూరగాయలను లేదంటే ఆకుకూరలను ఏదైనా సరే ఒక పంటని పండించాలి అని అంటే ఏం చేయాలి? మనం మంచి విత్తనాలు నాటాలి, వాటికి నీరు పోయాలి, చుట్టూ కంచి పెట్టాలి, సాగు చేయాలి. అన్ని రకాలుగాను జాగ్రత్తలు తీసుకుంటేనే ఒక మంచి తోటని మనం పెంచగలుగుతాం. ఏమీ పట్టించుకోకపోతే పిచ్చి మొక్కలు మొలుస్తాయి. దానికి అసలు ఎవరూ ఏం చేయక్కర్లా. మనసు కూడా అంతే. మనసు కూడా ఒక వనం లాంటిది అనమాట. సో మనం ఉదయం లేవగానే మనం ఏమన్నా మంచి విత్తనాలు ఏమన్నా నాటుతున్నామా ఒకసారి ప్రశ్నించుకుందాం. ఇక్కడ ఆధ్యాత్మికంగా ఇలాంటి సెంటర్స్కి మనం వచ్చాము అని అంటే మనం ఎంతో కొంత పరిమితి చెందామని అర్థం. అంటే ఎంతో కొంత పాజిటివ్ థాట్స్ ఉండడం వల్ల మనం ఇక్కడికి రాగలిగాం. కానీ సార్వత్రికంగా అన్ని చోట్ల జరిగేది ఏంటి? ఉదయం లేవగానే ఉరుకు పరుగులతో వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మనసులో మనం ఎలాంటి మంచి ఆలోచనలు, మంచి విత్తనాలు నాటుకున్నాని వెళ్ళిపోతున్నాం. అందువల్ల ఏమవుద్ది? మన మనస్సు అనే వనంలో అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. వైజ్ఞానికంగా రుజువైన విషయం ఏంటంటే రోజుకి ప్రతి మనిషిలోనూ 60,000 ఆలోచనలు వస్తున్నాయంట సగటున. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఈ 60,000 ఆలోచనలు ఏ రకంగా ఉంటున్నాయి అంటే ఎక్కువగా కామ, క్రోధ, మద, మాశ్చర్య, లోభ, భయాలు. మీరు మనందరూ ఒకసారి గమనించుకుందాం. ఈరోజు మనం ఎలాంటి ఆలోచనలు వచ్చినాయి, ఆ ఆలోచనలో మంచి ఆలోచనలు ఎన్ని, వ్యతిరేక నెగిటివ్ థాట్స్ ఎన్ని వచ్చినాయని ఒకసారి ఆలోచించుకుంటే మనకి అర్థం అవుద్ది ఆ విషయం. ఎప్పుడైతే మనం ఏమి పాజిటివ్ థాట్స్ ఉదయం లేవగానే
మనం మనసులో పెట్టకుండా బయటికి వెళ్ళాము, ఖచ్చితంగా ఈ ఆలోచనలు వస్తాయి. అనవసరమైన కోరికలు, అవి తీరకపోతే కోపం, లేదా ఆ కోరికలు తీరితే గర్వం, మనకు లేక ఎదుటి మనిషికుంటే అసూయ, లోభం, ఇవ్వాల్సిన చోట ఇవ్వకపోవడం, అలాగే భయం. భయం అనేది సాధారణంగా వచ్చేస్తుంది అందరికి, అన్ని రకాల భయాలు వచ్చేస్తూ ఉంటాయి. సో ఇవన్నీ మనకు తెలియకుండానే మనలో వచ్చేస్తూ ఉంటే ఆలోచనకు తగ్గట్టుగా మన జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. మనం తెలియని స్థితిలోనే మనం ఎక్కువగా ఉంటాం. అంటే దీన్ని ఇంగ్లీష్ అంటే మన వైద్య పరిభాషలో ఒక వ్యాధి ఉంది, సోమ్నాంబులిజం అంటారు. అంటే నిద్రలో నడవడం అన్నమాట. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో అది. నేను కొంతమంది పేషెంట్స్ని చూశాను, వాళ్ళు ఏ అర్ధరాత్రో 12గంటకో 1గంటకో ఏదో టైంలో నిద్రలేస్తారు. నిద్రలేచి గడి తీసి అలా రోడ్డు మీదకి వెళ్ళి అలా వెళ్ళిపోతా ఉంటారు. కానీ చిత్రం ఏంటంటే వాళ్ళు నడుస్తున్న విషయం, వాళ్ళు వెళ్తున్న విషయం వాళ్ళకి తెలియదు. అదొక వ్యాధి, దాన్ని సోమ్నాంబులిజం అంటారు. ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరన్నా చూసి, అరే ఏంటి ఇతను ఎలా వెళ్ళిపోతున్నాడు మనవాడని చెప్పి అతని వెనకాల వెళ్ళి తీసుకొచ్చి పడుకోబెట్టి తెల్లారి లేవగానే అతన్ని అడిగారు అనుకోండి, ఏంటి అర్ధరాత్రి లేచి నీ అంతటి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అడిగారు అనుకోండి, అతనికి ఏమీ గుర్తుండదు, ఏమీ తెలియదు. అంటే దాన్ని సోమ్నాంబులిజం అంటారు. ఇలాంటి సోమ్నాంబులిజం అంటే నిద్రలో నడక ఎట్లా అయితే ఉందో, అలాగే మనుషులందరూ ఇన్ని 100 కోట్ల మంది మనుషులు కూడా సోమ్నాంబులిస్టులా జీవిస్తున్నారు అని ఒక ఆత్మజ్ఞాని ఒక ఉదాహరణగా చెప్తారనమాట. అంటే మనం ఏం చేస్తున్నామో మనకు తెలియకుండా, అంటే ఎరుక లేని స్థితి, స్పృహ లేని స్థితిలో, అంటే అవేర్నెస్ లేని స్థితిలోనే మనం అన్ని చేస్తున్నాము. అందుకని ఇన్ని తప్పులు చేస్తున్నాం, ఇన్ని రకాల నెగిటివ్ ఆలోచనలతో బాధపడుతున్నాము అని. ఎప్పుడైతే మనం అవేర్నెస్తో ఉంటామో, అంటే ప్రతి క్షణం మన ఆలోచనలు గమనించుకుంటాం. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను, ఇప్పుడు నాకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని అవేర్నెస్ ప్రతి క్షణం ఉన్నట్లయితే వాళ్ళలో నెగిటివ్ ఆలోచనలు రావు అని. ఎప్పుడు పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. ఒకవేళ లేకపోయినా మనం పాజిటివ్ ఆలోచనలు ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాం ఎప్పటికప్పుడు. సో దీనికి ప్రధానంగా మనం చేయాల్సింది ఏంటంటే, ఉదయం లేవగానే ముందు పాజిటివ్ ఆలోచనలు. పాజిటివ్ ఆలోచనలు ఎట్లా వస్తాయి? అసలు ఆలోచనలు 60,000 ఆలోచనలు రావడానికి కారణం ఏంటి అని అంటే, శ్వాస. మనం పీల్చే శ్వాస ఎగుడు దిగుడుగా ఉన్నప్పుడు మన ఆలోచనలు అస్తవ్యస్తంగా ఉంటాయి. అది ప్రధాన కారణం యోగా ప్రాణాయామం చేయడానికి. అదే మీరు ఉదయం లేవగానే, మన పూర్వీకులందరిలోనూ అలవాటు ఉంటుంది, ఉదయం లేవగానే మంచం నుంచి లేవగానే 6 ప్రాణాయామాలు చేస్తారు. 6 అంటే ఇప్పుడు మీరు చేశారు కదా, ఇక్కడ చాలా మంది చేశారు కదా, చివరిలో నాడీ శుద్ధి ప్రాణాయామం అని చేశారు. ఎడమవైపు వదిలి ఎడమవైపు పీల్చి, కుడివైపు వదిలి కుడివైపు పీల్చి, అలాగా 6 ప్రాణాయామాలు చేస్తారు. నాడీ శుద్ధి ప్రాణాయామం 6 times చేస్తారు. చేసి వెంటనే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. దీని పరమార్థం ఏంటి? శ్వాస ఎప్పుడైతే ప్రాణాయామం చేసామో అప్పుడు మన శ్వాస క్రమబద్ధం అవుతుంది. ఎగుడు దిగుడుగా ఉంటుంది శ్వాస జనరల్గా మనం ప్రాణాయామం చేయకపోతే. ఎప్పుడైతే ప్రాణాయామం చేసామో శ్వాస క్రమబద్ధం అవుద్ది. క్రమబద్ధం అవగానే వెంటనే ఆలోచనలు కూడా క్రమబద్ధం అవుతాయి. అందువల్ల మన పాజిటివ్ యాటిట్యూడ్ అనేది సహజంగా కొంతవరకు వచ్చేస్తుంది. అందుకని ఉదయం లేవగానే మొట్టమొదటిగా ప్రాణాయామంతో మొదలు పెట్టాలి అనేది యోగా సిద్ధాంతం ప్రకారం చెప్తూ ఉంటారు. అసలు ప్రాణాయామం చేయడం యోగా అంటారు. ఇందులో మళ్ళీ 2 రకాల శాస్త్రాలు ఉన్నాయి, యోగా అని తంత్ర అని. యోగా అంటే ఏంటంటే మనకు సహజంగా ఉన్న వాటిని కాస్త క్రమబద్ధం చేయడం, లేదా పెంచడం, తగ్గించడం, వాటిని ఒక సవ్యమైన పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళడం. సవ్యమైన పద్ధతుల్లో చేసుకుంటూ వెళ్ళడం, అలా చేయడం వల్ల మన ఆలోచనల్ని క్రమబద్ధం చేసుకోవడం, మన ఆరోగ్యాన్ని క్రమబద్ధం చేసుకోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అలాగే తంత్రశాస్త్రం అని ఉంటుంది. తంత్ర అంటే ఏమీ లేదు, సహజంగా జరిగే వాటిని అంతే సహజంగా గమనించడం తంత్ర. అంటే ఉదాహరణకి ప్రాణాయామం చేయడం యోగా అయితే, ధ్యానం చేయడం తంత్ర అంటారు. ఈ రెండింటికి ఉన్న
అంటే ప్రాణాయామం సహజంగా జరిగే శ్వాసను ఏం చేస్తాం మనం? దీర్ఘంగా పీల్చి దీర్ఘంగా వదులుతాం. అది ప్రాణాయామం, అది యోగా. తంత్ర అంటే ఏంటి? శ్వాసను మనం ఏం చెయ్యం, శ్వాసను అలా గమనిస్తూ ఉంటాం. శ్వాస పీల్చడం వదలడం అది సహజంగా జరుగుతూ ఉంటుంది, దాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అలా గమనించడాన్ని ధ్యానం అంటారు. ఆ ధ్యానాన్ని తంత్రశాస్త్రం అని అంటారు అంట. సో ఈ రెండు ఎప్పుడైతే ప్రాణాయామం చేస్తామో అప్పుడు ధ్యానం చాలా త్వరగా సహజంగా జరుగుతుంది. ప్రాణాయామం చేయకుండా ధ్యానం చేస్తే కాస్త ఎక్కువ సమయం పడుతుంది. శ్వాస క్రమబద్ధం అవడానికి కాస్త సమయం తీసుకుంటుంది అనమాట. అందుకని ఈ రెండింటి కలయికలో ఉత్తమమైన ఫలితాలు పొందవచ్చు అని మనకి శాస్త్రాలు చెబుతూ ఉంటాయి అన్నమాట. అందుకని యోగా ప్రాధాన్యతని అందరూ తెలుసుకున్నట్లయితే 60,000 ఆలోచనలో మనకి నెగిటివ్ ఆలోచనలు 99,999 ఉంటాయి. పాజిటివ్ ఆలోచన అనేది 1-2 ఉంటాయి మనం గమనించుకున్నట్లయితే. ఈ అనవసరమైన కోరికలు, మనకి ఏం కావాలి ఏం వద్దు అనేది ఉండదు. జనరల్గా పోలిక, పోటీ, కంపారిజన్, కాంపిటీషన్, ఈ రెండిటి వల్ల మనకి అనవసరమైన కోరికలు ఎక్కువైపోతూ ఉంటాయి. మన కోరికల చిట్టా అంతా రాసుకుంటే ఒక 100 కోరికలు రాసుకున్నాం అనుకోండి, అందులో 90 కోరికలు సమాజం నుంచి వచ్చినాయి, నాలోంచి వచ్చినాయి ఉండవు. ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తారో అప్పుడు ఈ కోరికలు, అనవసరమైన కోరికలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. దానివల్ల ఏమవుతుంది? ఒత్తిడి తగ్గుద్ది, మానసికంగా ఒత్తిడి తగ్గుతుంది. మానసికంగా ఎప్పుడైతే ఒత్తిడి తగ్గిందో ఆరోగ్యంగా ఉంటారు. ఈ కోరికలు తీరలేదనుకోండి, అనవసరమైన కోరికలు చేరినాయి కదా, అవి తీరలేదనుకోండి ఏమవుద్ది? కోపం వస్తుంది. ఏదో కరుణశ్రీ కవిత ఒకటి ఉంటుంది. పరుగులు పెట్టుచున్నది ప్రపంచము నిప్పులు తొక్కినట్టు, అంబరము పెట్టిళ్ళను పగిలి పైబడినట్లు, భూతమేదియో తరుముచునన్నట్లు, వృధా శ్రమ తప్ప యథార్థమేదియో ఎరుగదు ఒకంత, ఈ పరుగులెందులకో ఈ ఉరుకులెందులకో అని. అంటే ఏదో భూతం ఏదో తరుముతున్నట్టుగా మనుషులు పరిగెడతా ఉంటారు. ఇలా సంపాదించాలి, అలా సంపాదించాలి అని ఓ పరుగు. ఇది నిప్పులు తొక్కినట్టు, భూతం తరుముతున్నట్టు, లేదంటే ఆకాశం విరిగి మీద పడినట్లు పరుగులు పెడుతున్నారు. ఈ పరుగులన్నీ ఎందుకు? వృధా శ్రమ తప్ప యథార్థం తెలుసుకోలేకపోతున్నారు అని కరుణశ్రీ ఒక అందమైన కవిత. అది అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. కోరికలు అనగానే నాకు అదొకటి గుర్తొస్తూ ఉంటుంది. అందువల్ల ధ్యానం చేయడం వల్ల మీరు ఎప్పుడైతే మన ఆలోచనని, మన కోరికల్ని గమనించుకుంటా ఉన్నామో అప్పుడు అనవసరమైనవి, ఎప్పుడైతే ఎరుపులో ఉంటామో, ఎప్పుడైతే స్పృహలోకి వస్తామో అప్పుడు అనవసరమైన ఆలోచనలు తగ్గిపోతూ ఉంటాయి, అనవసరమైన కోరికలన్నీ తగ్గిపోతూ ఉంటాయి. దానివల్ల ఒత్తిడి తగ్గిపోతుంది ఒకటి. ఇక రెండోది ఏంటి? కోపం. కోరిక తీరకపోతే మనకు తెలియకుండానే మనలోంచి మనకి కోపం వచ్చేస్తూ ఉంటుంది. కోపం కూడా ఎప్పుడు వస్తుంది? అది కూడా అంతే, అవేర్నెస్, స్పృహ లేనప్పుడు, ఎరుకలో లేనప్పుడు మనకు తెలియకుండానే కోపం వచ్చేస్తూ ఉంటుంది. అక్కడ పాముంది అని అన్నాం అనుకోండి, వెంటనే ఏం చేస్తారు? కొంతమంది పారిపోతారు, కొంతమంది ఏమో దూకేస్తారు, కొంతమంది కర్ర పట్టుకొస్తారు, కొంతమంది వణికిపోతారు, కొంతమంది ఫిట్స్ వచ్చి పడిపోతారు. ఇట్లా అనేక మంది అనేక రకాలుగా స్పందిస్తారు. కానీ ఒక ఆయన వచ్చి అబ్బిబ్బా అది పాము కాదు తాడు అని చెప్తారు. అలా చెప్పడానికి కారణం ఏంటి? అందరూ ఇది పాము అనగానే రియాక్ట్ అయిపోతారు. అంటే వెంటనే నెగిటివ్గా స్పందించేస్తారు. కానీ ఒక ఆయన ఇది పాము కాదు తాడు అని చెప్పడానికి కారణం ఏంటి? గమనించడం. ఆయన వెంటనే అది నిజమో కాదా అని కాసేపు గమనించారు. అంటే గమనించడమే ధ్యానం. మన ఆలోచనలు ఎప్పుడైతే మనం గమనించుకుంటా ఉంటామో అసలు కోపం రాదు ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఒకవేళ కోపం అవసరమైతే దాన్ని సంయోచితంగా ప్రదర్శిస్తారు. కానీ కోపం తనని డామినేట్ చేయదు, తను కోపాన్ని ప్రయోగిస్తాడు అవసరానికి మించి, అవసరం ఎంత మట్టుగా అంత మట్టుగా. అదన్నమాట. అంటే ధ్యానం చేయడం వలన అటు కోరికలకు సంబంధించిన ఆలోచనలు అదుపులోకి వస్తాయి,
కోపం అనేది అదుపులోకి వస్తుంది. అంటే అరిషడ్ వర్గాలు అని చెప్పాను కదా, 60,000 ఆలోచనలు ఈ 6 అరిషడ్ వర్గాల్లోకే వస్తాయి అన్నమాట. మూడోది ఏంటి? గర్వం. ఒకవేళ మనం ఏదైనా సాధించాం అనుకోండి, బాగా సంపాదించాం, అధికారంలోకి వచ్చాం, లేదంటే మనం అనుకున్నది జరిగినాయి, మనం జీవితంలో మనం అనుకున్న లక్ష్యాలని, మన కళలు నెరవేర్చుకున్నాం, అప్పుడేమవుద్ది? గర్వం వస్తుంది. గర్వం, సంతోషం అనేది కూడా మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తుందంట. దుఃఖం మనిషిని ఎంత బాధ పెడుతుందో అట్లాగే సుఖం, సంతోషం కూడా మనిషిని అంతే ఉక్కిరి బిక్కిరి చేస్తుందంట. అందువల్ల దుఃఖం ఒకటే మనల్ని బాధపడుతుందని అనుకోవద్దు. మనస్సు ఆరోపైనా కూడా మనల్ని బాధ పెడతా ఉంటది. ఎందుకని అని అంటే మనస్సు దుఃఖ బాధ్యతం అన్నారు. మనస్సు ఎక్కువగా మనిషిని బాధ పెడుతూనే ఉంటది, మనం గమనించకపోతే, మనం స్పృహలో లేకపోతే, మనం ఎరుగుతో దానిని అదుపులో పెట్టకపోతే. అందుకని దీనికి ఒక చిన్న జోక్ ఒకటి చెప్తా ఉంటారు. ఒక ఆయనకి ₹1,00,00,000 లాటరీ టికెట్ తగిలిందంట. సరే, భార్య కంగారు పడింది. భర్తకి ఈ విషయాన్ని చెప్తే ఆయనకి అసలే ఏ చిన్న సంతోషాన్ని తట్టుకోలేరు. ఒకేసారి ₹1,00,00,000 లాటరీ తగిలిందంటే ఆయన వెంటనే కొలాప్స్ అయిపోతారు, హార్ట్ అటాక్ వచ్చి. ఏం చేయాలో అర్థం కాక వెళ్ళి చర్చ్ ఫాదర్ని అడిగిందంట. ఫాదర్ ఏం చేస్తే బాగుంటుందంటే ఆయన చిన్న సలహా ఇచ్చారు. మీరు ప్రతి ఆదివారం చర్చికి వస్తారు కదా, వచ్చినప్పుడు ఒక్కో ఆదివారం లాటరీలో 25 లక్షలు తగిలిందని చెప్తాను, అట్లా 4 ఆదివారాలు చెప్తాను. ఒకేసారి ₹1,00,00,000 సంతోషాన్ని ఇవ్వకుండా ఆ సంతోషాన్ని 4 వాయిదాల పద్ధతిలో తెలియజేద్దాము. అందువల్ల ఈ లోపు సర్దుకుంటాడు, కొలాప్స్ అయ్యే అవకాశం ఉండదని చెప్తే సరే నెక్స్ట్ ఆదివారం తీసుకొచ్చారు. ఆయన చెప్పారు, ఏమైనా మీకు గుడ్ న్యూస్ చెప్తాను, గుండె గెటవు చేసుకో, కంగారు పడమాకు, ధైర్యంగా ఉండు అని చెప్తున్నాడు. ఆయన చెప్తానంటే అదేంటి మీరు గుడ్ న్యూస్ చెప్తా అంటున్నారు, గుండె గెటవు చేసుకో అని చెప్తున్నారు, రెండింటికి పొంతం లేదు, ఇంటికి ఏంటో గుడ్ న్యూస్ అన్నాడు. అంటే ఏం లేదా, నీకు లాటరీలో 25 లక్షలు తగిలింది, కంగారు పడమాకే అన్నాడంట. అంటే వెంటనే అతను ఊరుకోండి ఫాదర్, నాకు 25 లక్షల లాటరీలో తగలడం ఏంటి, నేను నమ్మను, ఒకవేళ అదే నిజమైతే మీకు ₹1,00,000 ఇస్తా తీసుకోండి అన్నాడంట. అనగానే ఏంటి నాకు ₹1,00,000 ఇచ్చేస్తావు, నిజంగానే ఇచ్చేస్తావా? నిజంగానే ఫాదర్ తీసుకోండి, 1,00,000 పాతకు వస్తే మీకు ₹1,00,000 నాకేమైనా ఇబ్బందా, తీసుకోండి అన్నాడు. ₹1,00,000 ఇస్తావా? 1,00,000 అంటే హార్ట్ అటాక్ వచ్చి దారుణంగా చచ్చిపోయాడు. అంటే ₹1,00,00,000 సంతోషాన్ని వాయిదా పద్ధతిలో చెప్దాం అనుకున్న వ్యక్తి ₹1,00,000 సంతోషాన్ని తట్టుకోలేకపోయాడు. అంటే సంతోషం అనేది మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అదేమి మిమ్మల్ని హ్యాపీనెస్ ఈజ్ ఫేవరెట్ అంటారు. అంటే అది కూడా ఒక ఫేవర్ వచ్చినప్పుడు మనం ఎలా ఉక్కిరి బిక్కిరి అవుతాము. అందుకని మనం ఒక సక్సెస్ ని సాధించినప్పుడు కూడా అది మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది, మనకి నిద్ర లేకుండా చేస్తుంది, మనకి ప్రశాంతతని దూరం చేస్తుంది. ప్రశాంతంగా ఆనందంగా ఉండడం అనేది ద్వంద్వాలకు అతీతమైన స్థితి. అది సుఖం దుఃఖం రెండింటికి అతీతమైన స్థితిలోనే మనం సంతోషంగా ఆనందంగా ఉండగలం. అందుకని దుఃఖేష్మనుద్విగ్నమన సుఖేష విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ మునిరిచ్చతే అన్నారు. అంటే దుఃఖములు వచ్చినప్పుడు కుంగిపోకుండా, సుఖములు వచ్చినప్పుడు ఉప్పొంగిపోకుండా, రాగము భయము క్రోధము ఇవన్నీ పోయినవాడు స్థితప్రజ్ఞుడు, అలాంటి స్థితప్రజ్ఞుడే భక్తుడు, అలాంటి భక్తుడే నాకు ఇష్టమైన వాడు అని శ్రీకృష్ణ పరమాత్ముడు వారు గీతలో చెప్తారు. గీతలో మంచిగా అంతా స్థితప్రజ్ఞత గురించే ఉంటుంది ఎక్కువగా. సో అంటే సుఖం అనేది కూడా మనల్ని సంతోష పెట్టదు, అది మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అందువల్ల దాని పట్ల కూడా డిటాచ్డ్గా నిమిత్త మాత్రంగా ఉండాలి. సుఖం వచ్చినా నిమిత్త మాత్రంగా ఉండాలి. దిస్ టూ షల్ పాస్, ఇది పోతుంది. దుఃఖం వచ్చినా సరే దిస్ టూ షల్ పాస్, ఇది పోతుంది. కాబట్టి రెండింటికి అతీతమైన స్థితికి చేరుకోవడమే ధ్యానం యొక్క పరమార్థం. అంటే గర్వం గురించి చెప్పుకున్నాం కదా. ఇక తర్వాత ఏంటి? అసూయ. మనకి తెలియకుండానే ఎవరికో గొప్ప వాళ్ళు అయ్యారు, ఎవరికో మంచి ర్యాంకులు వచ్చినాయి, మన పక్కన ఉన్న వాళ్ళు ఎవరో కారు కొనుక్కున్నారు, లేదా మన చుట్టాలు ఎవరో మంచి బిల్డింగ్ కొనుక్కుని గృహప్రవేశాన్ని పిలిచారు,
మీరు చూడండి, మనకి అవేర్నెస్, ఎరుక, స్పృహ అనేది లేనప్పుడు ఖచ్చితంగా ప్రతి మనిషిలో అసూయ అనేది వస్తుంది. ఎంతో కొంత వస్తుంది. స్థాయి భేదం, కాస్త డిగ్రీ ఎక్కువ తక్కువ అనేది పక్కన పెడదాం, ఖచ్చితంగా వస్తుందా లేదా? అది వస్తుంది. ఎందుకంటే ముందే చెప్పాను కదా, నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేది ప్రపంచంలో ఒక్కటే అహంకారం. ఆ అహంలోంచి మనస్సు వస్తుంది, మనస్సులోంచి అరిషడ్ వర్గాలు వస్తాయి. కాబట్టి అసూయ అనేది సహజంగా వస్తుంది. ధ్యానం చేసే వాళ్ళకి రాదు. ధ్యానం చేస్తే వాళ్ళు ఎరుకలో ఉంటారు, స్పృహలో ఉంటారు. సో అసూయ వస్తుంది, వెంటనే గమనిస్తారు, ఓ చిరునవ్వు నవ్వుకుంటారు. నో, అసూయ ప్లేస్లో ఏముండాలి? అభినందించాలి, మనస్ఫూర్తిగా అభినందిద్దాం. మనకు లేక అదో ఏడుపా అని అలా వద్దు, మనం మనస్ఫూర్తిగా అభినందిద్దాం. ఎప్పుడైతే అభినందించారో అప్పుడు వీళ్ళకి పాజిటివ్గా ఫేవర్గా జరుగుతూ ఉంటాయి. ఆ నెగిటివ్ మైండ్ ఉన్న వాళ్ళకి మన ఆత్మ వైటాలిటీ, మనలో ఉన్న చైతన్యం ఏదైతే ఉందో మన ఆలోచనని అదొక ఇంప్రెషన్లా తీసేసుకుంటా ఉంటుంది. మనకి ఎప్పుడైతే అసూయ పడ్డామో మన లేనితనాన్ని మనం ఒప్పుకున్నట్టు అవుద్ది, ఇంకా లేని స్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ఎప్పుడైతే ఎదుటి మనిషిని మనస్ఫూర్తిగా అభినందించారో మీలో అబెండెన్స్ ఉంది, నేను నాలో సరిపడా ఉంది, నాకు చాలా బాగుంది, అందుకని నేను మనస్ఫూర్తిగా అభినందించగలిగా అనే ఇంప్రెషన్ని ఆత్మ చైతన్యం తీసుకుంటుంది. అది మీలో ఎనర్జీ వైబ్రేషన్స్ పెంచుద్ది. అది మనం ఇంకొంచెం సక్సెస్ అవడానికి ఉపయోగపడుతుంది, పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నమాట. సో ఇది కూడా పోవాలి అని అంటే, అసూయ పోవాలన్నా సరే మనకేముండాలి? ధ్యానం చేయాలి, గమనించాలి, మన ఆలోచనలు నిరంతరం గమనించుకుంటూ ఉండాలి. ఒక తోటమాలి ఒక తోటని కాపలా కాస్తూ ఉంటాడు. ఆ తోటని కాపలా కాయలేదనుకోండి, ఏమవుద్ది? నక్కలు వస్తాయి, తోడేళ్ళు వస్తాయి, కుక్కలు వస్తాయి, పందులు వస్తాయి, పక్షులు వస్తాయి, రకరకాలుగా వచ్చి ఆ తోటను పాడు చేసేస్తూ ఉంటాయి. అలాగా మనం ఎప్పుడైతే ఉదయాన్నే లేచి ధ్యానం చేసుకున్నామో అప్పుడు మన ఆలోచనలు మనం గమనించే స్థితిలోకి మనం ఆ రోజంతా ఉంటాం, 24 hours. ఎప్పుడైతే మన ఆలోచనలు గమనించుకుంటా ఉంటామో అప్పుడు అవన్నీ కూడా మన అదుపులో ఉంటాయి. ఎప్పుడైతే ఆలోచనలు అదుపులో ఉంటాయో ఆర్థికంగాను, ఆరోగ్యంగాను, ఆధ్యాత్మికంగాను అన్ని రకాలుగాను మనం బాగుంటాం అన్నమాట. అలాగే లోభితనం, అరిషడ్ వర్గాల్లో 4 చెప్పుకున్నాం కదా. లోభితనం, లోభితనం ఏంటి? మన దగ్గర చాలా ఉంటుంది, సరిపడా ఉంటుంది. ఎంతున్నా లేదనే భావంతో కొంతమంది ఉంటారు. ఎంత తక్కువ ఉన్నా నాకు భగవంతుడు సరిపడా ఇచ్చాడు, నేను చాలా అదృష్టవంతుడిని తృప్తి పడే వాళ్ళు ఉంటారు. సో మనం ఎక్కడన్నా డొనేషన్స్ ఇవ్వాల్సి వచ్చినా, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాల్సి వచ్చినా వెంటనే కొంత ఇవ్వాలి అనే ఫీలింగ్ మనకి తప్పనిసరిగా రావాలి, కానీ రాదు. ఎందుకంటే లోభితనం. చెప్పా కదా, మన అవేర్నెస్ లేనప్పుడు ఖచ్చితంగా నెగిటివ్ ఆలోచనలు వస్తాయని. అందులో లోభితనం అనేది ఒకటి. ఒక అతను బిచ్చగాడు వచ్చాడంట. భిక్ష కోసం వస్తే వరండాలో కూర్చున్న ఆయన లోన్ ఉన్న శ్రీమతి తోటి చెప్పాడంట, ఏమి 3 జన్మలు బిచ్చగాడు వచ్చాడు, వచ్చి కాస్త దానం చేయాలంట. అనగానే బిచ్చగాడు కోపం వచ్చిందంట, నేను ఈ జన్మలోనే బిచ్చగాడిని, మీరేంటి 3 జన్మలు బిచ్చగాడిని నన్ను అవమానిస్తున్నారు, నేను క్రితం జన్మలో బిచ్చగాడిని, వచ్చే జన్మలో బిచ్చగాడిని అని మీకు ఎలా తెలుసు అన్నాడంట. అంటే ఈ నవ్వి, ఏం లేదు అబ్బాయి, నువ్వు క్రితం జన్మలో నీకు కోట్ల ఆస్తుంది, అయినా సరే ఎవరు మీ దగ్గరికి సహాయం కోసం వచ్చినా సరే నా దగ్గర ఏం లేదు నీకేమిస్తా పో అనేవాడివి, ఏమీ లేదు అనుకుంటూ ఆ జన్మంతా బ్యాంకు ముందు గురకాలాగా ఆస్తులకు కాపలా కాస్తూ బిచ్చగాళ్ళలాగా జీవించావు. నువ్వు ఎవరికైనా ఇస్తేనే కదా నువ్వు ఉన్నతుడు అవుతావు, నువ్వు బాగా ఉన్నవాడు అవుతావు. నీ దగ్గర ఉన్నదాన్ని నువ్వు అనుభవించలేదు, ఇంకొకరికి ఇవ్వలేదు, అంటే జీవితాంతం నువ్వు ప్రేమాస్థానంగా బిచ్చగాళ్ళని జీవించావు. ఒప్పుకుంటావు కదా. సరే, అందువల్ల ఏంది, ఇప్పుడు ఈ జన్మలో నువ్వు బిచ్చగాడిగా జీవించావు. ఇప్పుడేమంటావు, నేనే అడుక్కుంటున్నాను, నేను ఇంకెవరికి పెడతాను అనుకుంటా ఉంటావు. ఇప్పుడు అలా అనుకోవడం వల్లే కదా ఈ జన్మలో నువ్వు ఇలా పుట్టావు. నువ్వు ఇప్పటికీ ఇలాగే అనుకుంటున్నావు కాబట్టి వచ్చే జన్మలో కూడా బిచ్చగాడిగానే పుడతావు. కాబట్టి నేను 3 జన్మలు బిచ్చగాడిని అని పిలిచాను, నువ్వు చెప్పు, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో తప్పే ఉందా అంటే ఆ వెంటనే అతను రియలైజ్ అయ్యి నాకున్న దాంట్లోనే ఎంతో కొంత ఇస్తాను అని అనుకున్నాడంట. అంటే లోపుతనం అర్థం అవడం కోసం ఇది ఒక మంచి
ఉదాహరణ అన్నమాట. సో మనకున్న దాంట్లోనే ఎంతో కొంత 10%, 5%, కనీసం 1%, ఎంతో కొంత అసలు అంటే ఇవ్వడం అనేది అలవాటు అవుతే ఈ ప్రకృతిలో ఉన్న శక్తి ఎంత గొప్పది అని అంటే మీరు ఎంత ఇస్తే అంత 10 రెట్లు మీకు వెనక్కి తిరిగిస్తూ ఉంటుందంట. ఇది ధనవంతుల రహస్యం. మీరు ధనవంతుల రహస్యాలని కొన్ని బుక్స్ ఈ మధ్య బాగా అమ్ముతున్నారు. ఎందుకంటే డబ్బు విలువ తెలుస్తుంది, డబ్బు విలువ పడిపోతుంది కాబట్టి అందరూ సంపాదించాలన్న ఆలోచనతో ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరూ ద సీక్రెట్ రౌండ్ ఆఫ్ బైర్నింగ్ అని, ధనవంతుల రహస్యాలని, హౌ టు బికమ్ రిచ్ అని ఇట్లాంటి బుక్స్ ఎక్కువ మంది చదువుతూ ఉంటారు. యూట్యూబ్లో కూడా ఇవే ఎక్కువ వైరల్ అవుతూ ఉంటాయి. వాటిల్లో మొట్టమొదటి రహస్యం ఏంటంటే ముందు ఇవ్వటం నేర్చుకో. వాళ్ళు అన్ని పాజిటివ్ ఆలోచనలే చెప్తారు. ధనవంతులు అంటే వాళ్ళు ఏమి వేరేలా ఉండరు, వాళ్ళు ఇంకా గొప్పగా ఆలోచిస్తారు కాబట్టి ధనవంతులు అవుతున్నారు. సో నువ్వు ముందు ఇవ్వడం నేర్చుకో. నువ్వు ఎంతైతే ఇస్తావో నీకు అంత 10 రెట్లు భగవంతుడు నీకు ఇచ్చేస్తాడు. ఆయన రుణం ఉంచుకోడు. మనం భగవంతుడికి ఇచ్చామనుకోండి, ఇస్తే ఆయన మనకు రుణపడి ఉంటాడా? ఉండడు కదా. ఆయన ఇంకా మనకన్నా తెలివైనడు. అందుకని ఆయన ఏం చేస్తాడు, అమ్మో భక్తుడు తెలివైనడు నాకు ఇస్తున్నాడు అమ్మమ్మమ్మ అని చెప్పి ఆయన 10 రెట్లు ఇచ్చేసి మన రుణం తీర్చేసుకుంటా ఉంటాడు. అది ధనవంతుల రహస్యం అన్నమాట. అందుకని ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు, అవేర్నెస్తో ఉన్నప్పుడు మనం ఇవ్వాల్సిన చోట కళ్ళు మూసుకుని గబుక్కుని ఇచ్చేయడం ఎంతో కొంత. అది లోపుదనం పోగొట్టుకోవడం. దానికి ఏం చేస్తున్నాం, గమనించాలి. మళ్ళీ మన ఆలోచనలు గమనించుకుంటా ఉండాలి. గమనించాలంటే ఉదయాన్నే ధ్యానం చేయాలి. ఇక 6వది భయం. షడ్వర్గాలు 5 చెప్పుకున్నాం కదా. ఇక 6వది భయం. భయం లేని వాళ్ళు ఎవరున్నారు? ఎవరన్నా అంటారా? ఏదో ఒక భయం. ఒక ఆయనకి శ్మశానానికి వెళ్ళి సమాధి దగ్గర దిగులుగా కూర్చుని ఉన్నాడంట. అలాగే కూర్చుంటే సరే ఒక దెయ్యం వచ్చి ఆయన భయపడుతుందంట. భయపడుతూ ఉంటే ఇతను ఏం పట్టించుకోవడంలా. ఆ దెయ్యానికి అనేక రకాలుగా ప్రయత్నించి, ఏంటి దెయ్యాన్ని నేను వచ్చి కనిపించినా భయపడడం లేదు, భయపెట్టినా భయపడడం లేదు, ఏంటబ్బా అని చెప్పి దగ్గరికి వచ్చి నేను దెయ్యాన్ని నేను భయపడుతున్నా, నేను భయపడడం లేదేంటి అని అంటే అతను చూపు అలా చూసి నిర్లక్ష్యంగా నీకు మా ఆవిడ గురించి తెలియదులే అన్నాడంట. అంటే నువ్వు మా ఆవిడకన్నా ఎక్కువ భయపడతావా అని. అలా భార్య అంటే భయపడే వాళ్ళు ఉంటారు, భర్త అంటే భయపడే వాళ్ళు ఉంటారు, భవిష్యత్ అంటే భయపడే వాళ్ళు ఉంటారు, రకరకాల భయాలతో అవుతానే ఉంటారు. అన్నిటికన్నా పెద్ద భయం మరణ భయం. మరి ఇన్ని భయాలు పోవాలంటే ఆ భయం ఎట్లా వస్తుంది మనకి? మన ఆలోచనలు గమనించకపోవడం వల్ల భయం వస్తుంది. అది మనం ఒక భగవంతుడి స్మృతిలో ఉండడము, లేదా మన ఆలోచనలు గమనించుకుంటా ఉండడము. అలా అవేర్నెస్. ధ్యానం అంటే ఏం లేదండి, అవేర్నెస్. 1 అవేర్నెస్, 2 పాజిటివ్ థింకింగ్. మన దైనందిన జీవితంలో, లౌకిక జీవితంలో మనం ఉన్నతంగా జీవించాలి అని అంటే ఎప్పుడు పాజిటివ్ థింకింగ్తో ఉండాలి. అది ఉండాలి అని అంటే ఉదయాన్నే ప్రాణాయామం చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి, ఆలోచనని అదుపులో పెట్టుకోవాలి, ఆలోచనని సవ్యంగా ఉపయోగించుకోవాలి. అన్నిటిని కూడా చక్కగా ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఉపయోగించుకోవాలి. అన్నిటిని ఆలోచనని అంటే మనస్సుని జయించిన వాడు ప్రపంచాన్ని జయిస్తాడు అని ఒక ప్రొవర్బ్ ఉంది. అంటే ఏంటి దాని అర్థం? మనస్సును అదుపులో పెట్టలేని వాడు, అసలు పూర్తిగా మనస్సు యజమాని ఉందనుకోండి, అంటే ఇతను ఏం చేస్తున్నాడో ఇతనికి ఏం తెలియదు. మనస్సు 100% యజమాని అయ్యి ఇతను 0 స్థితిలో ఉన్నాడు అనుకోండి, అతను పిచ్చోడు అంటారు. అంటే మీకు అర్థం అవడానికి మాత్రం ఈ ఉదాహరణ చెప్తున్నా. వైజాగ్ పిచ్చి ఆసుపత్రిలో పిచ్చోళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి అసలు ఏం తెలియదు. పూర్తిగా మనస్సు చెప్పినట్టు ఆడేస్తూ ఉంటారు వాళ్ళు. అందువల్ల వాళ్ళు పూర్తిగా పిచ్చోళ్ళు అయిపోయారు. దీన్ని రివర్స్ ఆలోచిద్దాం. మనస్సు 0 అయిపోయింది, నేను 100% యజమానిగా ఉన్నాను. వాళ్ళే యోగులు, వాళ్ళే ఋషులు, వాళ్ళే ఆత్మజ్ఞానులు. అంటే మనస్సు 0 అయిపోయింది. మనస్సును 0 చేయడమే యోగా లక్ష్యం, అత్యున్నతమైన లక్ష్యం. అల్టిమేట్ లక్ష్యం ఏంటంటే మన
మనస్సుని శూన్యం చేయడం, మనస్సుని ఆత్మ చైతన్యంలో కలిపేయడం అనమాట. అది ఉప్పు బొమ్మ సముద్రంలో కలిసిపోయినట్టు. సో ఆ స్థాయికి వెళ్ళిపోవడం. మనం మనుషులం కదా, మంచి చెడు విచక్షణ వీటిని తెలుసుకుని మన ఆలోచనల్ని మనం సక్రమంగా ఉపయోగించే స్థితిలో ఉన్నట్లయితే లౌకికంగా మనం అన్నిటిలోనూ విజయాలను సాధించడానికి, అనుకున్నది సాధించడానికి ఉపయోగపడుతుంది. అంటే ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ. ఆరోగ్యంగా ఏంటి, మన శరీరాన్ని గమనించుకుంటా ఉంటే బ్రహ్మకుమారీస్ ఒకసారి సిద్ధార్థ స్కూల్లో మీటింగ్ పెట్టినప్పుడు ఒక అన్నయ్య వచ్చారు, ఒక 5-6 సంవత్సరాల కిందట. ఆయనకి విపరీతమైన నడునొప్పి ఉండేదంట. నడునొప్పి ఉంటే ఆయన ఎన్ని మందులు కానీ ఎన్ని రకాలుగానూ తగ్గలేదు. చివరికి ఆయన ఏం చేశారంటే ధ్యానం చేసుకుంటూ ఆ నడువుని పలకరించడం మొదలు పెట్టారంట. ధ్యాసని నడుము మీద పెట్టారంట. అమ్మ నడుమా, నిన్ను 2 సంవత్సరాలు నీకు ఎంతో సేవ చేస్తున్నావు, వెన్నుపూస, నా వెన్నుపూస నువ్వు, నాకెంతో నిఠారుగా కూర్చోవడానికి, ఎన్నో పనులు చేయడానికి అనేక రకాలుగా నువ్వు సహాయం చేశావు. అయినా నేను నిన్ను ఎప్పుడూ పట్టించుకోలేదు, నన్ను క్షమించు, ఈ రోజు నుంచి నేను పట్టించుకుంటాను అని చెప్పి ధ్యానంలో ఆయన నడుము మీద శ్రద్ధ పెట్టారంట. ధ్యాస అంతా నడుము మీద పెట్టారు. ఆయన ఎక్కడ నొప్పి ఉందో అక్కడ పెట్టారు. పెడితే కొన్నాళ్ళకి పూర్తిగా తగ్గిపోయిందంట. ఇది లిటరల్గా బ్రహ్మకుమారి అన్నయ్య చెప్పారు. కరెక్టే అండి, అవునండి. వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనగానే నాకు గుర్తొచ్చింది. పేరు అక్కయ్య చెప్తున్నారు, రామప్రకాష్ అన్నయ్య గారు అంట, సిద్ధార్థ స్కూల్లో చెప్పారు. అలాగా మన శరీరాన్ని, మన ఆలోచనని గమనించుకుంటా ఉన్నట్లయితే మన శరీరంలో అన్ని అవయవాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. మనం వాటిని పట్టించుకోవడం మానేసాం. అందువల్ల కళ్ళు మూసుకుని కాసేపు కళ్ళని, ముక్కుని, పెదాలని, మెదడుని, గుండెని, ఊపిరితిత్తుల్ని అట్లాగా మొత్తం అన్ని అవయవాలని ఒకసారి పలకరించేయండి ధ్యానంలో. అరే మన గురించి మనల్ని మనం ప్రేమించుకోకపోతే ఎట్లాగా? అదే కదా ధ్యానం. మన శరీరాన్ని మనం ఒకసారి గౌరవించుకోవడం, ఒకసారి గుర్తించడం, ఒకసారి ప్రేమగా పలకరించడం. ఎవరైతే తనను తాను ప్రేమించుకుంటారో వాళ్ళే ఈ ప్రపంచాన్ని ప్రేమించగలరు అని బ్రహ్మబాబా చెప్తారు మురళీలో ఒక చోట. ఆయన కాబట్టి ముందు మనల్ని మనం ప్రేమించుకుందాం. అసలు దానికి ఆయన మంచి ఉదాహరణ చెప్తారు, నేను మర్చిపోలేను. మురళి చదువుతా ఉంటే నేను వింటాను. మొత్తం విన్నాక అందులో ఒక్కటి నేను మొత్తం గుర్తుంచుకోను. మొత్తం గుర్తుంచుకున్నా అంటే మొత్తం మర్చిపోతాం. అందుకని అందులో సారాంశం ఏంటి ఈరోజు అని ఒకటి గుర్తుంచుకుంటా, అది నా జీవితంలో మర్చిపోను ఇంకా. ఆ రోజు మురళిలో సారాంశం. అలాగా ఒకరోజు బ్రహ్మబాబా ఒక విషయం చెప్పారు. అసలు నాకు ఎంత బాగా నచ్చిందంటే, ఓ పిల్లవాడు అద్దంలో ఉన్న పిల్లవాడికి దండేయాలని చూస్తున్నాడంట. అద్దంలో ఉన్న పిల్లవాడికి దండేయాలని చూస్తున్నాడంట. సాధ్యమైన అసలు ఎంతో ప్రయత్నించాడు. చివరికి కుదరక ఏడవడం మొదలు పెట్టాడు. అప్పుడు అమ్మ వచ్చి, ఏమన్నా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అది అద్దంలో ఆ పిల్లోడు చూడు ఎంత బాగున్నాడు, అతను దండేయాలని చూస్తున్నాను, వేయలేకపోతున్నాను అన్నాడంట. అంటే అప్పుడు అమ్మ నవ్వి, మధురమైన పిల్లలు అంటారు కదా బాబా, మధురమైన పిల్లోడా అని ఆ దండ నీ మెల్లో వేసుకో అందంట. అప్పుడు తన మెల్లో వేసుకోగానే అద్దంలో ఉన్న పిల్లోడికి కూడా దండ పడింది. అప్పుడు కేరింతలు కొడుతూ చప్పట్లు కొడుతూ మురిసిపోయాడంట. నిన్ను నువ్వు ప్రేమించుకో, అప్పుడు ప్రపంచం కూడా నువ్వు ప్రేమించగల స్థితిలో ఉంటావు. నీ మెల్లో నువ్వు దండేసుకో, అప్పుడు స్వమానం అని అంటారనమాట. అది చూడండి ఎంత మంచి ఉదాహరణ అసలు. అందువల్ల అదే స్వయానికి గౌరవం ఇవ్వడం. అందువల్ల మనల్ని మనం ప్రేమించుకుందాం. మన శరీరాన్ని ఒకసారి తనివి చేర ఒకసారి ప్రేమగా పలకరించేసేసి మన ఆలోచనని కూడా ఒకసారి గమనించుకుంటే ఆ రోజంతా అదే స్థితిలో ఉండగలిగితే మనం విజయం సాధించేసినట్లే, మనస్సును జయించేసినట్లే. అది చాలా కష్టం. ఎందుకంటే అహం అనేది ఈగో ట్రిక్ అంటారు. అహం అనేది మనం కింద పడిపోయామనుకోండి, అబ్బా చూసావు నేను ఎలా పడ్డానో అంటది అది.
అంటే అహం ఎప్పుడు కూడా ఓడిపోవడానికి ఇష్టపడదు, అహం ఎప్పుడు మాయమైపోవడానికి ఇష్టపడదు. ప్రేమగా ఉంటే అహం ఉండదు, అహం ఉన్న చోట ప్రేమ ఉండదు. ఇది 100% అనమాట. ఇంకా సో మనల్ని మనం ప్రేమించుకుంటూ ఉంటే అహం మాయమైపోతూ ఉంటుంది, అది దానికి ఇష్టం ఉండదు. అందుకని అది చాలా ట్రిక్కీగా మనల్ని మాయ చేస్తూ ఉంటుంది. అందువల్ల నేను ఎన్ని చెప్తున్నాను, నేను కూడా ఆ స్థితిలో లేను, నేను కూడా ఆ ఈగో ట్రిక్లో పడిపోతూ ఉంటాను. కానీ మెడిటేషన్ చేసుకుని మళ్ళీ సాధన మళ్ళీ అనుకుంటూ మన ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఉన్నాయి, మనస్సు సున్నా అయ్యి నేను యజమానిగా ఉండడం అనేది ఆ స్థితికి రావడానికి కొన్ని జన్మలు పడుతుంది. కాకపోతే మనం ప్రయత్నం చేయాలి. ధ్యానం చేస్తే ఆ ప్రయత్నం ఒక 10%, 20%, 25% అట్లాగా మనం ఆ అవేర్నెస్ని పెంచుకుంటూ వెళ్ళాలి. మనందరం ఆ స్థాయికి వెళ్ళిపోతామని కాదు, ఈ జన్మలోనే వెళ్ళగలమని కాదు, ఎన్ని జన్మలకైనా ఆ స్థితికి వెళ్తాం. అసలు ప్రయాణం మొదలు పెట్టామని సంతోషం. ఆ ప్రయాణంలో ఉన్నాం కాబట్టి మనం ఇక్కడికి రాగలిగాం, ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి రాగలిగాం. అంటే అందుకని ఆ మనస్సు శరీరం అనేది ఉన్నాయి చూసారా, రెండు వేరు కాదు. మీ ఆలోచనను బట్టే ఈ శరీరం వస్తుంది, ఈ శరీరంలో మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన మనస్సు తయారవుతూ ఉంటుంది. ఈ రెండు చూడండి ఎంత అవినాభావ సంబంధం. మనస్సు మన ఆలోచన యొక్క సాలిడ్ ఒక ఘనీభావ స్థితి, మన ఆలోచనకి ఒక ఘనీభావ స్థితి, ఒక సాలిడ్ స్ట్రక్చర్ మన శరీరం. నిజానికి రెండు వేరు కాదు. అలాగే మన శరీరం యొక్క వ్యాపరైజ్ స్టేటే మనస్సు. మన శరీరం యొక్క ఒక వాయు స్థితి ఏదైతే ఉందో అదే మనస్సు. కాబట్టి ఈ రెండింటికి ఉన్న అవినాభావ సంబంధం. కాబట్టి మనస్సు ఆలోచనని గమనించుకోవాలి, మన శరీరాన్ని గమనించుకోవాలి. అలా గమనించుకుంటా ఉన్నట్లయితే అదే ధ్యానం అంటారు. అలా లేదనుకోండి, ధ్యానం చేయలేదనుకోండి, మనిషికి మనసు తీరని శిక్ష దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష. మనసు బ్రతికింతే మనిషి బ్రతికింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే అని ఆరుద్ర గారు రాశారు కదా. అది 100% నిజం. మన మనసే మనకు మిత్రుడు, మన మనసే మనకు శత్రువు. మన సరిగైన ఆలోచన విధానం లేనట్లయితే శత్రువు. మన మనస్సును సరైన విధానంలో పెట్టుకోగలిగితే అది మనకు మిత్రుడిగా మనలో అద్భుతాలను సృష్టించే అవకాశం కల్పిస్తుంది. దానికి మనం ఏం చేయాలి? గమనించాలి, ధ్యానం చేయాలి. పర్వాలేదండి, ఇంకో 2 నిమిషాలు చెప్పొచ్చా? రెండు ఉదాహరణ చెప్తాను. ఓ బిచ్చగాడు ఉన్నాడంట. అతను జీవితాంతం ఒక చోట కూర్చుని అతని పని అతను చేసుకుంటున్నాడు, అడుక్కుంటున్నాడు. అట్లా అయిపోయింది, అతను చనిపోయాడు, అతను తీసేశారు. ఆ తర్వాత అక్కడ శుభ్రం చేస్తా ఉంటే ఏదో ఒక మణి కనిపించిందంట. అక్కడ రత్నం ఏదో కనిపించిందండి. తవ్వే కొద్దీ రత్న రాశులు కనిపిస్తున్నాయండి. తర్వాత ఇంకా తవ్వే కొద్దీ ఇంకా వజ్ర వైఢూర్యాలు అన్ని, ఇంకెంత లోతుగా తవ్వుతే అంత లంకి బిందులు కూడా కనిపించినాయంట. అంటే అతను తనున్న ప్లేస్లో దాన్ని తవ్వకుండా తనున్న ప్లేస్లోని ఎంతో అమూల్యమైన భాండాగారం ఉందని తెలుసుకోలేక జీవితాంతం ఒక బిచ్చగాడిగా జీవించాడు అతను. మనుషులందరూ కూడా అట్లాగే జీవిస్తున్నారు. బాహ్య ప్రపంచంలో ఏదేదో కోరుకుంటా ఉంటారు. కానీ బాహ్య ప్రపంచంలో కోరుకున్నది ఏదైనా సరే తాత్కాలిక సంతోషాన్ని ఇస్తుంది. మీ లోపలికి మీరు తవ్వుకునే కొద్దే ఆనందం ఉంటుంది, ఆనంద నిక్షేపాలు దొరుకుతాయి అని చెప్పడానికి ఆ ఉదాహరణ చెప్తారు. మేము ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొందామని వెళ్తే అందులోకి వెళ్ళగానే అక్కడ బ్రహ్మకుమారి కొటేషన్ ఉంది. అంటే బహుశా అంత ముందున్న వాళ్ళు బ్రహ్మకుమారి భక్తులై ఉంటారు. ఆనందం వస్తువుల్లో ఉండదు, ఆనందం నీలోనే ఉంటుంది అని ఒక క్యాప్షన్ ఎట్లాంటిది అనమాట. నిద్రకు ఆలోచనకు పడదని అట్లా ఉంది కదా. అలాంటి బోర్డు ఒకటి పెట్టింది. అయితే ఈ ఇల్లు మనం కొనుక్కోవాల్సిన ఇల్లు అనుకున్నాం.
మీకు కొన్ని శుభసూచకాలు తెలిసిపోతూ ఉంటాయి. అది కొనుక్కున్నాం అక్కడ ఆర్ఆర్పేటలో. అంటే నేను చెప్పేది ఏంటంటే, బాహ్య ప్రపంచంలో మనం ఎన్ని సాధించినా, ఎంత సాధించినా, ఎంత సంపాదించినా అది తాత్కాలిక సుఖాన్ని ఇస్తుంది, కానీ పరిపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వదు అని వస్తువుల్లో ఉండదు. ఆనందం నీలోనే ఉంది. నీలో ఉన్న ఆనందం తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి. కస్తూరి మృగం ఉంటుంది, ఒక మంచి సువాసన వస్తూ ఉంటుంది, ఒక సుగంధభరితమైన సువాసన వస్తూ ఉంటుంది. ఆ సువాసన ఎక్కడి నుంచి వస్తుందా అని చెప్పి అది పాపం అడవంతా తిరుగుతూ ఉంటుంది. మొత్తం అడవంతా తిరిగి 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 ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకోలేదు. అది ఎక్కడి నుండి వస్తుంది? తన కస్తూరి మృగం తన బొడ్డులోంచి ఆ సువాసన వస్తూ ఉంటుంది. ఆ విషయం తెలుసుకోక అడవంతా తిరుగుద్ది. అట్లాగే మనమందరం కూడా మనలోనే ఒక అనంతమైన ఆనందం ఉంది, నిక్షిప్తమై ఉంది. దాన్ని తెలుసుకోకుండా బాహ్య ప్రపంచంలో ఆనందం కోసం వెతుకుతూ ఉంటాము అని. కాబట్టి మనలో ఉన్న ఆ ఆనందాన్ని తెలుసుకోవాలి అని అంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. అంటే మనం అంతర్ముఖులోని మన లోపలికి మనం పాజిటివ్గా ఆలోచిస్తూ ఆ తర్వాత శూన్య స్థితిలోకి వెళ్తూ అట్లా ధ్యానం మన అంతరాత్మ లోతుల్లోకి వెళ్ళే కొద్దీ ఆనందం తెలుస్తూ ఉంటుంది అని. ఇలా ధ్యానం గురించి ఇంకా చాలా ఉదాహరణ చెప్పచ్చు, చాలా చాలా చెప్పచ్చు. ఎందుకంటే ధ్యానం అనేది ఒక అనంతమైనది. ఇన్ఫైనిటీ అంటారు కదా, అనంతం. అది పరిమితమైనది కాదు. అది దేర్ ఈజ్ నథింగ్, దట్ నథింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటారు. నథింగ్ ఎవ్రీథింగ్ ఎట్లా అవుద్ది? శూన్యం, అంతా శూన్యం ఉంది, ఏమీ లేదు. ఆ శూన్యంలోంచి సర్వస్వం వస్తుంది అంటారు. దానికి మళ్ళీ ఒక ఉదాహరణ అయిపోయింది. దానికి మళ్ళీ ఒక ఉదాహరణ పిల్లని గ్రోవి. పిల్లని గ్రోవి చూస్తారు కదా, పిల్లని గ్రోవి లోపల చూస్తే అంత శూన్యం ఉంటుంది. కానీ దాన్ని మనం సరైన పద్ధతిలో కనుక చేసినట్లయితే అందులోంచి స్వరాలు వస్తూ ఉంటాయి. అలాగే జీవితం కూడా శూన్యం, కానీ దాన్ని స్వరపరుచుకునే కళ మనకి అవ్వాలి అని అంటే ధ్యానం చేయాలి అని. సో దట్ నథింగ్, దేర్ ఈజ్ నథింగ్, ఫ్లూట్లో నథింగ్, బట్ నథింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఇంకా. అలా ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటుంది. సమయాభావం వల్ల ముక్కులోని శ్వాస ముక్తికి మార్గమయ్య విశ్వదాభిరామ వినురవేమ అని క్లుప్తంగా వేమన ఒక చిన్న మాటలో చెప్పేశారు. మన ముక్కులోని శ్వాసే మన ముక్తి మార్గానికి తీసుకెళ్తూ ఉంటుంది. కాబట్టి శ్వాసను గమనించడం, ధ్యానం చేయడం, ఆ ధ్యానం మరింత పరిపుష్టం అవడానికి ముందుగా ప్రాణాయామం, దాని ముందు యోగాసనాలు, ఇట్లాంటివన్నీ చేసుకున్నట్లయితే మనందరం ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, ఆధ్యాత్మికంగాను ఎదగడానికి అవకాశం ఉంటుంది. అలాంటి ఎదుగుదలకి అవకాశం కల్పిస్తున్న మరి ఈ మెడిటేషన్ హాల్ బ్రహ్మకుమారి అక్కయ్యలు, బ్రహ్మకుమారి సంస్థకు ఇక్కడికి వచ్చేసినటువంటి ఆధ్యాత్మిక ఆహ్వానితులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓం శాంతి. బాబా
క్షణం నీ గుణగానంతో ధ్యాస అంతా మన ఏజ్ మీద వెన్ను మీదే ఉండాలి. ఓకేనా? కొంచెం లాక్కోవచ్చు. 1 2 3. ఇప్పుడు ఇంకొంచెం ఇలా ఉన్న పాదాలు కాళ్ళు ఇంకొంచెం కిందకి పుష్ స్ట్రైక్. 1 2 3. నేను శాంత స్వరూపాన్ని శాంతి నా స్వధర్మం ఆత్మనైన నేను శాంతి యొక్క ప్రకాశాన్ని అనుభూతి చేస్తున్నాను.